జీవహింసకు తావులేని తోలు వచ్చేసింది. ఇలాంటిది కాదు, జంతువులు జీవహింసతో నిమిత్తం లేని తోలు అది. కర్ణాటక రాష్ట్రం షిమోగాలో సుప్రసిద్ధ వ్యాపారవేత్తలైన సురేష్ మైథిలి దంపతులు దేశంలో తొలిసారిగా పోకచెట్టు ఆకులను తోలుకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేశారు. తమ అగ్రివెంచర్స్ ఆధ్వర్యంలో భారతీయ వ్యాపార వ్యవస్థాపక శక్తిని, సత్తాను చాటారు. పర్యావరణ హితమైన ఈ ఆవిష్కారాన్ని పరిపూర్ణ శాకాహారులైన వీగన్లు స్వాగతిస్తున్నారు. ఎస్ఆర్ సురేష్ సామాన్యుడిలా సాదాసీదాగా కనిపిస్తారు. ఆలోచనలు మాత్రం అసమానంగా, వినూత్నంగా ఉంటాయి. ఆయన స్వగ్రామం కర్ణాటకలోని శృంగేరి దగ్గర సుంకూరు, షిమోగాగా ప్రసిద్ధమైన శివముగ్గలో ఉంటున్నారు. తన ప్రత్యేకత అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం. ఆలోచన వస్తే ఆచరణలో పెట్టడమే. ఈ క్రమంలో ఆయన ఆవిష్కారం పోకచెట్టు ఆకుతో జంతు చర్మాలకు ప్రత్యామ్నాయ వస్తువుల తయారీ. ఎండి వాడిన పోకచెట్టు ఆకులను నీటిలో ముంచి మృదువుగా తీర్చిదిద్దుతారు. ఆ తర్వాత దీనితో వినియోగ వస్తువులను తయారు చేస్తారు. నేను షిమోగాలో నివసిస్తున్నాను. శృంగేరి దగ్గర సుంకూరులో పుట్టి పెరిగాను. నేను బహుళ వ్యాపారాలు చేసే వ్యవస్థాపకుని. 1995లో అదితి కంప్యూటర్స్ కంపెనీని ప్రారంభించాను. నేడు విశ్వవ్యాప్తంగా వీగాన్ లెదర్ కు గిరాకీ ఉంది. ఎందుకంటే ఇందులో జీవహింస, క్రూరత్వం లేదు. జంతు చర్మాన్ని ఒలవడం అంటే క్రూరత్వమే. ఆ చర్మాల శుద్ధి ప్రక్రియలు, జల కాలుష్యం, వాయు కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందో చూస్తున్నాం. కానీ నేను ఆకులనే తోలుకు ప్రత్యామ్నాయంగా మార్చాను. వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాను. సురేష్ మైథిలి దంపతులు సామాజిక హితం కోసం భూమి అగ్రివెంచర్స్ అనే స్టార్టప్ ఏర్పాటు చేసి దేశం దృష్టిని ఆకర్షించారు. తోలు వస్తువుల తయారీకి జంతు చర్మాలకు ప్రత్యామ్నాయంగా పోకచెట్టు ఆకులతో తెచ్చిన ఆవిష్కారం ఒక సంచలనం. దీన్నే వీగాన్ లెదర్ అంటున్నారు. పరిపూర్ణ శాకాహారులుగా గుర్తింపు పొందిన వీగాన్స్ మెచ్చే పర్యావరణ హిత తోలు ఇది. ఈ సాంకేతిక ప్రక్రియకు, తయారీకి వీరు పేటెంట్ పొందారు. మేము 2021లో ఆ స్టార్టప్ ను ప్రారంభించాం. ఈ వ్యవస్థాపన ఆధ్వర్యాన పోక చెట్టు ఆకుల శుద్ధిని చేపట్టాం. ఇదొక ఆవిష్కారం, వృక్ష సంబంధిత పరిష్కారం. ఆకును 3 రోజుల పాటు నీడలో ఆరబెడతాం. స్వాభావికంగా పోక చెట్టు ఆకు దళసరిగా, చాలా గరుకుగా ఉంటుంది. ఓ ప్రత్యేక ద్రావణంలో నానబెట్టిన తర్వాత ఎంతో మృదువుగా మారుతుంది. 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు మన్నికగా ఉంటుంది. 1.5 to 2 years. పోక చెట్టు, ఆంగ్లంలో ఎరెకా నట్, ఆకుల నుంచి తీసిన నారకు వరిపొట్టు, జిగురు, సహజ సిద్ధ రంగులు చేర్చి ఆ మిశ్రమంతో తోలు వస్తువులకు ప్రత్యామ్నాయ వస్తువులను రూపొందిస్తున్నారు. రసాయన రహితంగా, పర్యావరణహితంగా తయారవుతోంది ఈ లెదర్. జంతువుల మీద కరుణతో సృష్టించిన ఈ తోలు జీవహింసరహిత పదార్థం కూడా. వీగాన్ లెదర్ గా ప్రాచుర్యం పొందుతోంది. అత్యధిక పీడనంతో తయారైన పదార్థానికి సహజ సిద్ధ రంగులు జోడించి వస్తువుల తయారీ చేపట్టారు. నిజంగా దీన్ని పోక చెట్టు ఆకు నుంచి తయారు చేశాం. ఇంతవరకు ఈ పత్రాలతో కేవలం ప్లేట్లు మాత్రమే చేస్తారని నమ్ముతున్నాం. ఇప్పుడు మనం మరో అడుగు ముందుకు వేశాం. ఈ ఆకుల నుంచి నార తీస్తున్నాం. మేము మాత్రమే ఈ ప్రకృతి సిద్ధ తోలును తయారు చేస్తున్నాం. నిజంగా ఇది ఆకుతోనే చేశామంటే పెంపకందారులు సైతం నమ్మరంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నాణ్యత అలాంటిది, స్వరూపం, అది ఇచ్చే అనుభూతి అలాగే ఉన్నాయి. పామ్ లెదర్ గా పిలిచే దీన్ని పోక చెట్టు ఆకుల నుంచి సురేష్ దంపతులు ఆవిష్కరించారు. జంతు చర్మాలకు పర్యావరణ హితమైన సుస్థిర ప్రత్యామ్నాయంగా ఈ తోలు తయారైంది. ఈ ఉత్పత్తులను విస్తరించేందుకు సురేష్ కోల్కతాలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ తో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఆవిష్కారం ఫ్యాషన్ పరిశ్రమను కూడా ఎంతో ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. Everybody knows about the vegan leather. ఆకుల నుంచి తయారయ్యే వీగాన్ లెదర్ అందరికీ తెలిసిందే. విదేశాల్లో 1-2 ఉత్పత్తి కంపెనీలున్నాయి. వాళ్ళు కూడా వీగాన్ లెదర్ తయారు చేస్తున్నారు. కానీ పాలీయూరిథేన్ ఉపయోగిస్తున్నారు. కానీ మేము భూమిలో కలిసి నశించే స్వభావం ఉన్న బయోడిగ్రేడబుల్ జిగురును వాడుతున్నాం. దీన్ని కోల్కతాలోని ICCR ధృవీకరించింది. మేము ఆకుల నుంచి తీసిన నారనే ఉపయోగిస్తున్నాం.
plant called kattale. We extract fibers from the leaves. సురేష్ సమాజంలో అట్టడుగు వర్గాల మహిళలకు సాధికారత కల్పనపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా షిమోగా స్వయం సహాయక బృందాలతో కలిసి పనిచేస్తున్నారు. షిమోగా, శృంగేరి ప్రాంతాల మహిళలకు పోక చెట్ల నుంచి నార తీయటం, వస్తువుల తయారీలో శిక్షణ ఇస్తున్నారు. మహిళలు పోక చెట్టు పత్రాల నారతో చెప్పులు, డైరీలు, పర్సులు, చేతి సంచులు, వ్యాలెట్లు, అలంకరణ వస్తువులను తయారు చేస్తున్నారు. My vision statement is నేను కోరుకునేదల్లా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడం, అందుకు మహిళలకు సాధికారత కల్పించడం. నా దార్శనిక ప్రకటన ఇదే. ఈ ఆకుల నుంచి నారను తీసే పని స్వయం సహాయక బృంద మహిళలు చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం తమ తమ ప్రాంతాల్లో తీసిన పీచు లేదా నారను వారు నాకు సరఫరా చేస్తారు. will supply the fibers to me. సురేష్ నెలకొల్పిన వ్యవస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ సందర్భంలో ప్రస్తావించడం గమనార్హం. ఢిల్లీలో G20 సమావేశ ప్రాంగణంలో సురేష్ తన ఆవిష్కారాలైన పామ్ లెదర్ వస్తువులను ప్రదర్శించారు. ఈ క్రమంలో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రత్యామ్నాయ తోలు వస్తువులకు నానాటికి మద్దతు పెరుగుతోంది. December. ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ లో నా స్టార్టప్ ను ప్రస్తావించారు. ఆ తర్వాత ఈ వీగాన్ లెదర్ వస్తువులకు గిరాకీ అమాంతం పెరిగింది. గత ఏడాది ఢిల్లీలో ఏర్పాటైన G20 సదస్సు ప్రాంగణ ప్రదర్శనశాలలో పాల్గొనే అవకాశం లభించింది. అక్కడ మా స్టాల్ పెట్టాం. మా వస్తువులు కోల్కతా నుంచి వచ్చిన ICCR ప్రతినిధులను ఎంతో ఆకట్టుకున్నాయి. Very much impressed with my product. సురేష్, మైథిలి దంపతులు స్థాపించిన అగ్రి వెంచర్స్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. వీరి విజయగాథ పర్యావరణహిత ప్రత్యామ్నాయాల్లో స్వదేశీ సామర్థ్యాన్ని ఎలుగెత్తి చాటి చెబుతోంది.